విత్ సక్సెస్. ఓకే శేఖర్ రెడ్డి గారు, నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే తోటి ప్యానల్. శేఖర్ రెడ్డి గారు, ఏంటి 2029 ఇంకా చాలా సమయం ఉన్నది, ఇప్పటి నుంచే మనమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించడం, 3 దఫాలుగా పర్యటనలకి రూట్ మ్యాప్ వేశారట. మరొకవైపు చిరంజీవి గారు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యం, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఎన్డీఏలో తనదైన మార్కు వేసుకుని ముందుకు దూసుకుపోతున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్లో కూడా వీళ్ళ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నదని వస్తున్న ఈ నేపథ్యంలో 10-15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం, కుటుంబంతో ట్రావెల్ చేస్తామని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గానే బహిరంగంగానే మాట్లాడారు. ఇది ఇప్పుడుతో అయిపోయేది కాదని. వాళ్ళు కలిసి ఉండగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సింహం సింగిల్ అనే నినాదంతో 2029 వర్కౌట్ అయ్యడం అన్నది సాధ్యమా? సార్, ఇంతకీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారా లేదా సార్? నాకు తెలియట్లేదు. పెద్దలు అయినటువంటి మన కేఎస్ ప్రసాద్ అని కానీ, లేకపోతే కిరణ్ కానీ, లేకపోతే మా కీర్తనమ్మ చెప్తే తెలుసుకుంటాను సార్. కేసీఆర్ గారు చెప్తే ఇంకా బాగుంటుంది. చిరంజీవి గారు పార్టీ నడపలేక ఈ రాజకీయాలు నా వల్ల కావురా బాబు అని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఏమండి అంటే ప్రచారం చేయడంలో తప్పు లేదు కదా, రాజకీయాల్లో ఏదన్నా జరగవచ్చు. సార్ ఆగండి సార్, దయచేసి మీరెందుకు సార్, నేను చెప్పేది వినండి సార్ దయచేసి. ఒక్క నిమిషం సార్. కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన ఇంతవరకు బయటకు వచ్చలేదు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ రాజీనామా చేయలేదు. మీరేమో మీడియా ఛానల్లో చిరంజీవికి కేంద్ర స్థాయిలో పదవి. ఎస్ సార్, మేము మీ ద్వారా బీజేపీ పార్టీకి సలహా ఇస్తున్నాం సార్. చిరంజీవి గారికి ప్రధానమంత్రి పదవి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి, నాగబాబు గారికి హోంమంత్రి పదవి, నిహారిక గారికి ఆరోగ్య శాఖ మంత్రి, వరుణ్ తేజ గారికి టూరిజం శాఖ మంత్రి, సాయిధరం తేజకి సినిమాటోగ్రఫీ, ఇలాంటి కేవలం మంత్రి పదవులు ఉంటే ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి బీజేపీ పార్టీని సందర్భంగా కోరుకుంటున్నాం సార్. ఇంతకు మించి కోరుకుంటే ఏమీ లేదు సార్. ఇంకొకటి మీరు మాట్లాడుతున్నారు సార్, మీరు అప్పుడే రాజకీయ యాత్రలు అయ్యి పెట్టుకున్నారండి సార్. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ కార్యకర్తల్ని మా పార్టీ స్ట్రెంత్ చేసుకోవడానికి, మా పార్టీని ఏదైతే క్షేత్రస్థాయిలో పటిష్టం చేసుకోవడానికి మేము చేసుకునే యాత్రలకు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇంకేం చెబుతాం సార్ దానికి. ఎస్, 2024 ఎన్నికల్లో ఓడిపోయాం. ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి, అవి మేము విశ్లేషణ చేసుకున్నాం. కార్యకర్తలు అనే అంశాన్ని, కార్యకర్తలను ఎలా మళ్ళీ పార్టీకి తీసుకురావాలి, ఎలా జవసత్వాలు నింపుకోవాలి, పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా నిర్మాణాత్మకంగా మేము నిర్మించుకోవాలి అన్న సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా యాత్రలు పెట్టుకుంటున్నారు. జిల్లా యాత్రలకు వెళ్ళిన సందర్భంగా జిల్లా యాత్రలో కూడా అక్కడి ప్రజల యొక్క సమస్యల పట్ల అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు, దాంట్లో నో డౌట్. ఒకవైపు పార్టీని పునర్నిర్మించుకుంటూ మరో పక్క ప్రజల పట్ల ప్రజా పక్షాన పోరాటం చేయడమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానం. ఇంకోటి చెప్తున్నాం సార్, ఏంటి కలిసి ఉంటారని. ఎస్, మేము వాళ్ళు కలిసి ఉన్నామనే చెప్తున్నాం కదా సార్, విడిపోమని మేము ఎక్కడ చెప్పట్లేదండి. వాళ్ళు కలిసి ఉన్నామనే మేము చెప్తున్నాం. ఎస్, ఇన్నాళ్ళు ఆడిన దోబూచులాటలు చాలు, మీరు కలిసి ఉంటే. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం నడుస్తా ఉంది సార్. సార్, వీరు కలిసే ఉన్నారు సార్, వీళ్ళు కలిసే ఉన్నారు, కానీ నిర్ణయాలు మాత్రం వేరుగా వస్తున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు ఒక విధంగా ఉంటున్నాయి, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిర్ణయాలు ఒక రకంగా ఉంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి హోం మంత్రి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే నిన్న కోడి పందాల సందర్భంగా, గుండాట సందర్భంగా, అదేవిధంగా ప్యాకాడల సందర్భంగా, క్యాషినోల సందర్భంగా, రికార్డింగ్ డాన్సుల సందర్భంగా వాళ్ళు వాటిని ప్రోత్సహిస్తూ బరువుల దగ్గరే తిరుగుతా ఉన్నారు. క్యాషినోలు ఏంటి? క్యాషినోలు ఏంటంటే మీరు ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్ చదివితే బాగా తెలుస్తుంది సార్ ఎక్కడ జరిగేది క్యాషినోలు అనేది. రామవరప్పాడు ఎక్కడ సార్, మన విజయవాడ పక్కన ఆనుకొని ఉంటుంది సార్ రామవరప్పాడు అని చెప్పి. అక్కడ నిర్వహించిన క్యాషినోనా కాదా అని ఆ పక్క ప్రాంతంలో ప్రజలు అడిగితే చెబుతారు. పెనుగంచిపోలు తిరుపతమ్మ సాక్షిగా సార్ అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ క్యాషినోలు నిర్వహించారా లేదా అని చెప్తారు, లేకపోతే ఈనాడు పేపర్లో రాశారు. అంటే క్యాషినో అంటే ఎక్కువగా వినిపించేది గుడివాడ, కొడాలి నానిగారు, ఇది కదా ఇక్కడ కూడా జరిగినాయి అవి. అవునవును, బాగా జరగని అంశాన్ని జరిగినట్లుగా సార్. ఎంత దారుణం అంటే నాకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాసింది, నాకు బాగా నవ్వొచ్చింది సార్. ఆ రోజు 500 కోట్ల రూపాయలు 3 రోజుల్లో జరిగాయి, ఇంతటి దోపిడీ అని చెప్పి ఇదే మీడియా ఛానల్ రాశాయి సార్. ఇదే అధికార ప్రతినిధులు వచ్చి మాట్లాడారు సార్. కానీ నేడు కేవలం 2 జిల్లాల్లో సార్, 2 జిల్లాల్లోనే 2500 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి గర్వంగా రాస్తున్నారు సార్. గర్వంగా రాస్తున్నారు సార్. మీరు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి సార్. ఈ రాజ్యం ఎంత సుభిక్షంగా ఉందంటే సార్, మీ రాజ్యం ఎంత సుభిక్షంగా ఉందంటే పేదవాడి బొచ్చలో
చెల్లని 1000 రూపాయల నోట్లు పడతా ఉన్నాయి సార్. ఈ రాష్ట్రం ఎంత ఈ రాజ్యం ఎంత సంక్షేమంగా ఉందంటే సార్, ఎంత సురక్షితంగా ఉందంటే, ఏదైతే జూదం అనేది బహిరంగం అయిపోయింది సార్. పోలీసులు ఎక్కడా పట్టించుకోరు, పోలీసుల రాజ్యం లేదు అని ప్రకటిస్తారు సార్ వీళ్ళు. ఆఖరికి స్కూల్స్ లో సార్, స్కూల్స్ లో జూదం జరుగుతుంది సార్, గుండాట. స్కూల్స్ లో ఏదైతే కోడి పందాలు. కానీ జనసేన పార్టీ వాళ్ళు మాత్రం వీటికి మేము దూరంగా ఉన్నామని చెప్పి వాళ్ళ సభ్యుల్ని సస్పెండ్ చేస్తా ఉన్నారు. కీర్తన గారు, ఇవన్నీ మీరే నోట్ చేసుకోవాలి. ఇద్దరు అధికారంలో ఉన్నారు సార్. ఓకే, ఇంకోటి కూడా నడుస్తుంది సార్. ఈ రోజు నేను ఇప్పుడే వార్త చదివాను సార్. ఇంకోటి కూడా నడుస్తుంది సార్. చెప్పండి. ఇక్కడ క్షమాపణలు చెప్పడంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారు సార్. మొన్న తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడారు సార్. కానీ ఈ రోజు దానికి ఆయనకు పోటీగా సార్ లోకేష్ గారు మళ్ళీ బయటకు వచ్చారు సార్. విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి, వీటికి మేము మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నేను క్షమాపణ చెబుతున్నాను అని చెప్పి ఈయన కూడా క్షమాపణల పర్వానికి వచ్చాడు సార్. ఇది ప్రజల యొక్క సమస్యల్ని తీర్చే ప్రభుత్వమా, ప్రజలకు సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వం, లేకపోతే క్షమాపణలు చెప్పే ప్రభుత్వం? ఓకే విజయ్, ఇంకొక మాట అంటా ఉన్నారు, మీకేంటి అప్పుడే ఎంత కాన్ఫిడెంట్ అని. ఎస్, ఎందుకంత కాన్ఫిడెంట్ అనేది మొన్న సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలను పలకరించి ఉంటే ఎందుకింత అనేది ఉండేది సార్. ఇంకొక మాట కూడా చెప్పాలి సార్. ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత మా మిత్రుడికి ఈ సందర్భంగా చెప్పాలి సార్. నేను 2020-21 తెలుగుదేశం పార్టీ సంక్రాంతికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో చూశాను సార్. ఏదైతే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ, పేదవాడు పండగ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా? అనాదిగా వస్తున్నటువంటి సంక్రాంతి కానుకను కూడా పేదవాడికి దూరం చేసి, పేదవాడి పండుగను దూరం చేసినటువంటి ప్రభుత్వం ఇదని చెప్పారు సార్. కానీ పాపం సార్, వీళ్ళు మాత్రం ఇంకా సంక్రాంతి కానుక లేదు సార్, మేమిచ్చిన అమ్మఒడి లేదు సార్, మేమిచ్చిన రైతు భరోసా ఇలేదు సార్, మేమిచ్చిన మత్స్యకార భరోసా ఇలేదు సార్, మేమిచ్చిన సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు సార్. కానీ వీళ్ళు మాత్రం ఈరోజు సంక్రాంతి పండుగ చేశారంట సార్. ఓకే రైట్ విజయ్, ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఏ నలుగురు కలిసినా కూటమి ప్రభుత్వం గురించి ఇంత దారుణమైన పరిపాలన, ఇంత అరాచక పరిపాలన అని చెప్పి మాట్లాడుకోవడం మొదలైంది సార్. ఓకే విజయ్, ఏంటి మీ పార్టీ శ్రేణులే డిప్యూటీ సీఎం